మరోవైపు జిల్లా వ్యవసాయ అధికారులకు మాత్రం రైతులకు కావలసినంత యూరియా అందుబాటులోనే ఉందంటున్నారు. రైతుల ఆందోళన వెనుక రాజకీయ కోణాలు కూడా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదంటున్నారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వర్ణలత. యూరియా కోసం రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రైతులు యూరియా కోసం బారులు తీరుతున్న పరిస్థితి కనబడుతుంది. నేను ప్రస్తుతం దూర్షెడ్లో ఉన్నాను. దూర్షెడ్లోని ప్రాథమిక సహకార సంఘం ముందు రైతులు బారులు తీరారు. అధికారులు సైతం ఇక్కడికి వచ్చి యూరియా పరిస్థితిపై సమీక్షిస్తున్నారు. నాతో పాటు మండల అధికారి గారు ఉన్నారు. చెప్పండి మేడం, అసలు ఏంటి యూరియా సరిపడా ఉందా లేదా, ఎందుకు రైతులు బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది? కరీంనగర్ జిల్లాకు గాను మనకి 43,250 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అవుతుంది ఖరీఫ్ సీజన్ కానీ అంచనా వేయడం జరిగింది. అయితే ఈ రోజు వరకు కూడా 31,000 మెట్రిక్ టన్నుల యూరియా మన జిల్లాకి రావడం జరిగింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే 31,540 మెట్రిక్ టన్నులు మాత్రమే సేల్స్ జరిగినట్టుగా ఉంది. ఈ రోజు ఇంకా ఒక 15 రోజులు టైం ఉన్నా కూడా ఆల్రెడీ అంత సేల్స్ వరకు మనకి జరిగిపోయినాయి. కానీ ఇంకా మనకి క్యూ లైన్స్ లో కనిపిస్తుంది. ప్రస్తుతం ఏంటంటే మనకి జిల్లాలో 2,76,000 ఎకరాల వరకు కూడా వరి సాగు చేయడం జరుగుతుంది. ఇది పొట్ట మీద ఉంది వరి. పొట్ట మీద వరి ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఒక యూరియాను ఒక ఎంఓపి కలిపి జల్లుకునే అలవాటు మన రైతులందరికీ ఉంది. మేము కూడా అదే సజెస్ట్ చేస్తాము. దానివల్ల తాలుగింజలు ఏర్పడకుండా గింజ తూకం కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా చోట్ల జిల్లాలో ముఖ్యంగా సైదాపూర్ మండలం కావచ్చు, ఇక్కడ దుర్షెడ్లో కావచ్చు, మరి కొన్ని చోట్ల కొద్దిగా ఎక్కువగా కనబడుతుంది జమ్మికుంట. ఈ ప్రాంతాల్లో రైతులు నిత్యం ఆందోళన చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పర్టికులర్ ఈ ప్రాంతాల్లో ఎందుకు అంతగా రైతులు బారులు తీరాల్సిన పరిస్థితి, ఆందోళన చేయాల్సిన పరిస్థితి వస్తుంది? జిల్లా మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉంది. వచ్చిన యూరియాని మనం ఈక్వల్ గానే డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మండలాల్లో సాగు పరిస్థితులకు అనుగుణంగా ఏ వరి ఎక్కడ ఎంత సాగు చేస్తున్నారు అన్న దాన్ని బట్టి మనం సరఫరా చేయడం జరుగుతుంది. కొంతవరకు ఆందోళనలు జరుగుతున్నాయంటే అది పొలిటికల్ ఇన్స్టిగేషన్ కావచ్చు. దానివల్ల మనకి ఎక్కువగా అధికంగా ఇలాంటి చోట్ల మనకి ఆందోళన కనిపిస్తుంది. రైతులకు సఫిషియెంట్ గా ఇస్తే కనుక మళ్ళీ రావాల్సినటువంటి అవసరం ఉండదు కదా అనే ప్రశ్న కూడా వస్తుంది. రేక్ అరైవల్స్ బట్టి మనం డిస్ట్రిబ్యూషన్ అనేది ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము. మనం వచ్చినప్పుడు ఇంతమంది రైతులు గుమికూడినప్పుడు ఒక రైతుకి ఎకరంకి చాలా ఎక్కువ ఇచ్చేటట్టయితే మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి చిన్న కారు రైతులకి దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఒక ఎకరానికి ఒక బస్తా సరిపోతుంది. యాక్చువల్ గా 1 ఎకర్ ఉందనుకోండి, 1 to 2 బ్యాగ్స్ ఇనఫ్ అనమాట. అది కూడా ఈ స్టేజ్ లో మనం వేయాల్సింది ఒక్క బస్తానే. కాబట్టి ఆ రకంగా రికమెండేషన్ ప్రకారమే ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక ప్రశ్న జనాల నుంచి వస్తున్నమాట, ఈ యూరియాకు బదులుగా నానో యూరియా కావచ్చు, లేదు అంటే సేంద్రియ ఎరువుల వాడకం కావచ్చు, వీటిపైన రైతుల్లో మరింత అవగాహన తీసుకురావడంలో వ్యవసాయ శాఖ పూర్తిగా విఫలమైందనేటువంటి ప్రశ్న వినిపిస్తోంది. ఎందుకు వారికి సరైనటువంటి అవగాహన తీసుకురాలేకపోయారు? ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే భవిష్యత్తులో ఏమైనా కార్యాచరణ ఉందా మీకు? నానో యూరియా మీద మనకి అవగాహన సదస్సులు అనేది గత వేసవి కాలం నుంచి కూడా మనం కండక్ట్ చేస్తూనే ఉన్నాము. అలాగే డెమోస్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాము. కొంతమంది ప్యాక్ చైర్మన్స్ కూడా ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళ ప్యాక్ పరిధిలో కూడా నానో యూరియా డెమోస్ కండక్ట్ చేయడం జరిగింది. ఎంత ప్రమోట్ చేసినా కూడా మనం రైతులకైతే అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఒక బస్తా యూరియా బదులు ఒక అర లీటర్ బాటిల్ నానో యూరియా స్ప్రే చేసుకునేటట్టయితే ఈక్వల్ గా మనకి రిజల్ట్స్ ఉంటాయని చెప్పడం జరిగింది. అయితే యూరియా అనేది జల్లడానికి అలవాటు పడ్డారు మన రైతులు. నానో యూరియా అనేది స్ప్రే చేసుకోవాలి. దీనికి డ్రోన్ కానీ, పవర్ స్ప్రేయర్స్ కానీ, మాన్యువల్ స్ప్రేయర్స్ కానీ కావాలి. స్ప్రేయింగ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది అనేసి రైతులు కొంచెం వెనకేయడం జరుగుతుంది. కానీ యాక్చువల్గా ఇది ఏంటంటే యాక్టివ్ టిల్లరింగ్ స్టేజ్ లో మనం నానో యూరియా అనేది రికమెండ్ చేస్తున్నాము. అప్పుడు ఫోలియార్స్ బాగా స్ప్రెడ్ అయి ఉంటుంది. దాన్ని బట్టి మనకి పత్రరంధ్రాల ద్వారా ఈ నానో యూరియాని మొక్కలు స్వీకరించి త్వరితగతిన ఎదగడానికి అవకాశం ఉంది. ఆ టైంలో మనకి ఎటు పెస్ట్ డిసీజెస్ కోసం ఒక స్ప్రే చేసుకోవడం అలవాటు ఉంది మన రైతులకి. దాంతో కలిపి మనం ఇది స్ప్రే చేసుకుంటే ఇది కంపాటబుల్. ఆల్మోస్ట్ ఆల్ పెస్టిసైడ్స్ తోటి, ఫంగిసైడ్స్ తోటి ఇది కంపాటబుల్. కాబట్టి వాటితో కలిపి స్ప్రే చేసుకునేటట్టయితే స్ప్రే కాస్ట్లు కూడా తగ్గడానికి అవకాశం ఉంది. ఫైనల్ ఒక మాట చెప్పండి, జిల్లా రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు? యూరియా కొరత మన జిల్లాలో ఉందా? సఫిషియెంట్ గా రైతులకు యూరియా వచ్చిందా? అసలు రైల్లో ఉండాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకున్నారు రైతులకు? మనకి రెగ్యులర్ గా అయితే యూరియా రేక్స్ అవైలబిలిటీ ఉంది, వస్తూ ఉన్నాయి కంటిన్యూస్ గా. ముఖ్యంగా గత నెల నుంచి కూడా, ఆగస్ట్ నుంచి కూడా రెగ్యులర్ గా వస్తున్నాయి. కాబట్టి రైతులందరూ ఆందోళన చెందవద్దు. పానిక్ బయింగ్ చేసి వాళ్ళ దగ్గర నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు వచ్చింది అప్పుడు కొనుక్కొని
ఆ దశలో వేసుకోవడానికి సరిపడా యూరియా మాత్రమే కొనుగోలు చేయవలసిందిగా కోరడమైంది. ఈ రకంగా చేసుకుంటే మన క్యూ లైన్స్ మినిమైజ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నటువంటి మాట. జిల్లాలో యూరియా కొరత లేదని చెప్తున్నారు, కానీ మరోవైపు పరిస్థితి మనం చూడొచ్చు. నేను దుర్షేడు వ్యవసాయ సహకార సంఘం ముందు ఉన్నాను. ఇక్కడ మనం చూస్తే రైతులు యూరియా కోసం ఉదయం నుంచి బారులు తీరుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చాలా మంది రైతులు మనం చూడొచ్చు ఇప్పటికీ కూడా ఇలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారు. యూరియా తీసుకునేందుకు లైన్లో నిలబడుతున్నారు. మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, అందరిని కూడా తీసుకొని వచ్చి యూరియా కోసం ఇక్కడ బారులు తీరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మీ పేరేంటిదన్నా? యూరియా బస్తా కోసం వచ్చారా? ఎన్ని రోజులు అయింది ఇట్లా నిలబడి? వారం రోజులు అవుతుంది. అలాంటి యూరియా బస్సులు తీసుకున్నారా? ఇప్పుడు మొదటిసారి కోసం ప్రయత్నం చేస్తున్నారు? తీసుకున్నాము. మధ్యలో ఒక్కొక్కటి ఇచ్చారు. నాకు 6 ఎకరాల భూమి ఉంది. యూరియా బస్తాలు చాలా టైట్ అవుతుంది. అధికారులు ఏమో యూరియా బస్తాకు అసలు ఇక్కడ కొరత లేదని చెప్తున్నారు కదా, ఎక్కడ ఇబ్బంది జరుగుతుంది అసలు మీ ఊర్లో? మీరు చూస్తున్నారు కదా, అదే బాధ ఉన్నది మాకు. మీరు ఎన్ని ఎకరాలండి? ఎన్ని ఎకరాలు ఉంది? ఎన్ని బస్తాల కోసం వచ్చారు? నాకు సార్ ఇప్పుడు ప్రజెంట్ గా ఒక 6 బస్తాలు కావాలి. 6 బస్తాలు కావాలంటే 2 బస్తాలు వచ్చారు. ముందు తీసుకున్నారా? ఇప్పుడే మొదటిసారి? 20 రోజులే తీసుకోలే. ఎకరానికి ఒకటి అనేది ఇదివరకు మేడం చెప్పి పాస్బుక్ ఒకటి ఇస్తారు. 2 పాస్బుక్లు ఇచ్చిన 2 వస్తాయి అంతే. ప్రతిరోజు ఇక్కడ ఆందోళన జరుగుతున్నాయి కదా, ఎందుకోసం చేస్తున్నట్టు? అంటే ఎవరికి రైతులకు అందడం లేదా? ఎన్ని బస్తాలు రోజుకి ఇస్తున్నారు? ఎంతమంది రైతులు ఉన్నారు ఇక్కడ? ఇక్కడ 6 గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సొసైటీకి యూరియా రాగా దగ్గర 10 రోజులు అవుతుంది. నేను ఒక 10 ఎకరాల పొలం వేసిన, 3 ఎకరాల పత్తి వేసిన. 3 ఎకరాల పత్తి అయితే నేను ఇట్లా స్టాక్ పెట్టుకోలే, కరవత్తది అనుకోలే బస్తాలు ఊరియా. ఇక లైన్ నిలబడితే 3 పాస్బుక్లు పెడితే 8 ఎకరాలకు ఒకటే బస్తా ఇచ్చారు. 2 ఎకరాలు ఒకటే బస్తా ఇచ్చారు. ఎకరాలు ఒకటే బస్తా ఇచ్చారు. నేను 3 పాస్బుక్లు పెడితే 3 బస్తాలు దొరికిన లైన్లో పొలం పొట్టకొచ్చింది. కరిమార పోతే ఆడికి బతాలు ఓడుచుడు, ఇటుకి వచ్చేవాడు లైన్. ఇక 11 రోజులు ఇక్కడ ఊరియా రాక ఇక స్టాక్ ఇచ్చిన వాళ్ళకి ఇస్తారు. ధర ప్రైవేట్లకు పోతే 310, 320 అమ్ముతారు. బిల్లు 260, 466 బిల్లు ఇస్తారు. ప్రైవేట్లకు పంపుతారు. ఆ ప్రైవేట్ ముయ్యాక ఏం పైలు ఇస్తారో వాళ్ళకి ధర మాత్రం ఎక్కువ అమ్ముతారు ప్రైవేట్ వాళ్ళు. ఇక అదే రేటు. ఇక బస్తాలు కదా లైన్ నిలబడితే 100 మంది ఆగుతారు, బస్తాలు చూడలేదు. ఇదే ప్రాబ్లం అవుతుంది. సో ఇది పరిస్థితి. ఒకవైపు అధికారులు ఏమో యూరియా బస్తాలు సఫిషియెంట్ గా ఉన్నాయి, జిల్లా రైతులకి ఎన్ని కావాలో సాగు విస్తీర్ణాన్ని బట్టి అంత వాటా ఉంది, ఇబ్బంది లేదని అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ప్రైవేట్ వ్యాపారులు దీన్ని అదునుగా మార్చుకుంటున్నారు. రాజకీయపరమైనటువంటి ఉద్దేశాలు కూడా ఇందులో కనబడుతున్నాయి. వరిసి రైతులను మాత్రం అగమ్య గోచరంగా ఇలా ఎండనక, చలనక, వర్షానక క్యూ లైన్ లో మాత్రం నించొని ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HM TV, కరీంనగర్ జిల్లా నుంచి.